వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సెంటర్కి వచ్చినప్పుడు మా కాన్స్టెన్స్ వాళ్ళు ఇద్దరు చనిపోయిన వాళ్ళకి 4 మెంబర్స్ చనిపోయారు ఇక్కడ. మీరు ఎక్కడున్నారు? కానీ మీరు లీవ్లో ఉన్నా కూడా మీ డాక్టర్ చేయాల్సిన పని చేయాలి కదండి. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ దూరం పోవాలి. ఇంత లేట్ చేసుకుంటే ఎట్లా? అవును 6 అయితే 10 బాగా అవుతుంది కదా. అట్లాగా వినండి అన్ని ఎంకరేజ్ చేయాలి, అది కట్టలే. కానీ మీ వాళ్ళు కూడా అలర్ట్ చేయండి అని చెప్తున్నాం. నువ్వు నాకు రూల్స్ రెగ్యులేషన్ చెప్పడం కాదు. ఇప్పుడు మీకే మనకు బాధ ఉండదు, మీకు బాధ ఉండదు కావచ్చు, కానీ అక్కడ దూరం పోయడం వాళ్ళు దోసపడుతుంటారు కదా. అట్లాగా వినండి. మీరు ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు. మీ డ్యూటీ డాక్టర్లు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ. నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఇంకా డాక్టర్ రాదని చెప్పారు నాతో. మీరు అడగండి, మీ ఎస్ఐతో ఒకసారి మాట్లాడండి. అన్నా ఏం లేదు కానీ అమ్మ, మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు, చిన్న పని కాదు అన్న. నలుగురు బాడీ చనిపోతే డాక్టర్కి ఇంత ఉలుకు పలుకు లేకపోతే ఎట్లన్న వాళ్ళు. ఎస్ఐ సూపరింటెండెంట్ ఇంటికి పోయే పరిస్థితి వస్తుందన్న. అది మీరు ఇంత ఫాల్తుగా ఉంటారు, మా దగ్గర ఇంత వర్స్ట్ ఉండరు. అవసరం అంటే 8 గంటలకు వచ్చి ఉండాలి, బాడీలో 6 గంటలకు వచ్చినట్టు ఇక్కడికి. ఎక్కడైనా డాక్టర్ లేని, పోలీసులు లేట్ ఇష్టం, కానీ ఇక్కడైతే డాక్టర్దే లేట్ ఉంది. మీరు గవర్నమెంట్లో ఉండి మీరు ఆ మాట నేనేం చెప్పయ్యా. అన్న నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేయించన్న, పాపం చాలా దూరం పోవాలి వాళ్ళు. నేను అయ్యేవారు ఫోన్ ఈడే ఉంటే మీరు పంపించండి ఫస్ట్ వాళ్ళని. అన్న నమస్తే కవిత ఎక్స్ఎంపీ మాట్లాడుతున్నా. ఇంకేదన్నా ఏం లేదు, ఇప్పుడు మీ ఇబ్రహీంపట్నంకి వచ్చిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీ సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, రాఘవేంద్ర రెడ్డి గారు. ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ మొయినాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయిందంటే మా కాన్స్టెన్స్ వాళ్ళకి 2 యాక్సిడెంట్ చనిపోయిందండి. మీకు డాక్టర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఎక్కడన్నా అసలు మీరు సూపరింటెండెంట్తో ఇక్కడ సంబంధించిన డాక్టర్తో మాట్లాడితే ఏమంటే నాకు యాక్సిడెంట్ అయింది, మా వాళ్ళు అడుగుతున్నారు. పోలీసులు అందరూ ఇక్కడ, పోలీసులు లేడీ ఆయన అంటున్నారు, పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు, సిఐ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కానిస్టేబుల్ అందరూ ఇక్కడ ఉన్నారు. దర్జాపూర్ అంటే ఎట్లన్నా మా దగ్గర 300 కిలోమీటర్ దూరం పోవాలి. దగ్గర మా తండ మొత్తం 100 మంది వచ్చి ఉన్నారు ఇక్కడైతే. ఒకసారి సిఐ గారితో ఒకసారి మాట్లాడుకోండి. ఇది మార్నింగ్ టైంలో యాక్సిడెంట్ అయింది సార్. ఇది ముందర లారీ స్లోగా పోయే ప్రాసెస్లో హిట్ ఇవ్వడం జరిగింది. ఆ లారీ మీద కొంచెం వర్షం పడుతుంది, మొత్తం బండ్ల అంతా ఇంకొకటి స్పాట్గా 4 అయింది, ఒకరేమో ఇంజూర్డ్ సార్. ఆ 4 ఇక్కడ ఇబ్బంది చెక్ చేసినాం సార్ హాస్పిటల్కి. ప్లస్ ఇంకొకరేమో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తున్నారు. ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ ఉంటారు. కాకపోతే వీళ్ళు కూడా ఆదిలాబాద్ అక్కడక్కడ మొత్తం లాంగ్ రన్ శ్రీకాకుళం కొంచెం డాక్టర్ ఒక్కరు కాకుండా ఇద్దరు ఉంటే పోస్ట్మార్టం ఫాస్ట్ బయట చేసిన సూపరింటెండెంట్ దగ్గర కూడా ఎస్ఐ పంపించినాం సార్. సూపరింటెండెంట్ డాక్టర్ చేసిన మాట్లాడండి, ఎస్ఐతో మాట్లాడినా వీళ్ళ ఫార్మాలిటీస్. ఇప్పుడు ఎవరైతే మా గూడూరు సంబంధించిన మా మహబూబాద్ ఎంత టైం పడుతుంది? 2 పేషెంట్స్ ఒక మాట, 2 బాడీ ఐడెంటిఫై అయినాయి కదా. కంప్లీట్ ఫాస్ట్ తీసుకొని కంప్లీట్ చేయండి, ఎందుకంటే చాలా లాంగ్ పోవాలి వాళ్ళు. మొయినాబాద్ ప్రాంతంలో మహబూబాద్ నియోజకవర్గం మా గూడూరు మండలము, అక్కడ దశకన్నా సంబంధించిన మాజీ వార్డు మెంబర్ జనార్దన్ చందు అని ఇద్దరు కూడా, అంటే అక్కడ దాదాపు అక్కడ 4 చనిపోయినట్టు స్పాట్లో తెలిసింది. కానీ దాంట్లో 2 మహబూబాద్ ప్రాంతానికి సంబంధించిన మా కార్యకర్తల వాళ్ళు ఈ హుటౌట సంబంధించిన బాడీస్ని కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన కేర్ సెంటర్ కూడా తరలించారు. కానీ ఇక్కడ నాకు తెలిసిన వెంటనే ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐవి ఎస్ఐవి రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ఇంత కూడా మానవత లేకుండా, అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా, ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మటే స్పాట్లో మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఎంత వర్స్ట్ ఉందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి
ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఎందుకంటే ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వాళ్ళకి సంబంధించిన అధికారులు చెప్తాను కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత మానతం లేకుండా ఆయన ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎదురుగా ఉంటా మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఒక బాధ్యతాయుతంగా ఉద్యోగంలో ఉంది. ఆయన చేయాల్సిన పని నిర్వర్తించకుండా పోలీసు వాళ్ళే రావటం అంత అంటే వాళ్ళ మీద పడేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చే అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్స్ యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడున్న దాదాపు సంబంధించిన దీని లంబాడ సంబంధించిన మా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ బాధను కూడా లెక్క చేయకుండా ఎటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా పట్టించుకోవడం ఉండడం దీన్ని పూర్తిగా ఖండిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.